సంగారెడ్డి పట్టణంలోని బివిఎం కాన్సెప్ట్ స్కూల్లో డైరెక్టర్ పూసల లింగాగౌడ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి జయంతి వేడుకలను చిన్నారుల ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనూష్మ, కవిత, శ్రీవాణి, పద్మ, రిషిత, సుజాత మరియు పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నందనందనా కృష్ణ రుక్మిణీపతే నందనా కృష్ణ రుక్మిణీపతే గరుడవాహనా కృష్ణ రుక్మిణీపతే చరణమోహనా కృష్ణాపతే నందనందనా కృష్ణ కృష్ణ హరి మురారి ద్వారకాపతి కృష్ణ యాదవోన్నత వైష్ణవాకృతే గురు జగన్నాయక గురువరాయ ప్రభు విశ్వనాయ కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే. Thank you giving up. ధనుష్ వర్ధన్. अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्ण दामोदरम् रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभम् चन्द्रं भजे अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितम् इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकी नन्दनं नन्दजं सन्ददे विष्णवे जिष्णवे शक्तिने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानये वल्लभी वल्लभायाचितायात्मने कंसवे कंसिने कंसिने. పూర్వం ఉత్తరప్రదేశ్లోనే మధుర పట్టణంలో ఉగ్రసేనుడు అనే రాజు ఆ మధుర పట్టణాన్ని పాలించేవాడు. అతను చాలా దయార్థ హృదయం కలిగినవాడు. అయితే అతనికి దేవకి కంసుడు అనే ఇద్దరి సంతానము కలిగి ఉన్నది. అందులో కంసుడు చాలా కఠిన హృదయము కలవాడు, కోపోద్రిక్తుడు అన్నమాట. అతని తండ్రిని కూడా కారాగారానికి పంపించి తను రాజు అయ్యాడు. దేవకి వసుదేవుణ్ణి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి వివాహంలో రథయాత్రలో పాల్గొని ఆ రథాన్ని కంసుడే జరుపుతూ చాలా ఆనందంగా విహారించాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక దేవత కంసుడికి, నీ చెల్లెలి వివాహం ఎంతో ఘనంగా జరుపుతున్నావు, నీ చెల్లెలికి పుట్టే అష్టమి సంతానమే నీ వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పారు. అప్పుడు కంసుడు అష్టమి సంతానం పుట్టక ముందే నా సోదరి అయిన దేవకిని సంపుదామని చెప్పి చూస్తాడు. అప్పుడు వసుదేవుడు మధ్యలో అడ్డుపడి ఆడవాళ్ళను చంపడం మహాపాపం అనేసరికి అప్పుడు కంసుడు ఊరుకొని వాళ్ళిద్దరిని కూడా కారాగారంలో పెట్టి
అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. బీవీఎం కాన్సెప్ట్ స్కూల్ గత 1987 నుంచి సంగారెడ్డి జిల్లాలో ఒక అద్భుతమైన ఫలితాలను సాధిస్తూ ఇవాళ అంచెలంచెలుగా జిల్లా రాష్ట్ర స్థాయిలో అనేక విజయాలను సాధించిన విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సంవత్సరం 37వ సంవత్సరంలో మరి ప్రారంభమై మరి ఇవాళ చాలామంది విద్యార్థుల్ని స్పెషల్గా మన యొక్క పాఠశాలలో ఐఐటి మరియు మెడికల్ సంబంధించినటువంటి ఐఐటి మెడిసిన్ ఫౌండేషన్ కోర్సు మన స్కూల్లో స్పెషల్గా మనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కృష్ణాష్టమి సందర్భంగా మంచి కార్యక్రమాలని, సాంస్కృతిక కార్యక్రమాలని విద్యార్థులందరూ చాలా చక్కగా ప్రదర్శించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా బాగా విద్యార్థులను ప్రోత్సహించారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాగా సహకరిస్తున్నారు. మరి ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకు, విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, ముఖ్యంగా మరి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బీవీఎం కాన్సెప్ట్ స్కూల్ తరఫున ప్రత్యేకమైనటువంటి యొక్క శుభాకాంక్షలు. కృష్ణాష్టమి సంబంధించి మరి భగవంతుని యొక్క అందరికీ పూర్తి ఆశీర్వాదం ఉండాలి. అందరూ వారి వారి వృత్తులలో మంచి విజయాలను సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Happy Krishnastami to all. So every year we are conducting Krishnastami in our school. We are promoting the tradition of Indian and cultures to society, and all the parents, teachers and our directors are helping us to success this event. And once again we would like to say thank you to our management, teachers, parents as well as our lovely students. And thank you City Channel, always you are promoting our school programs. Thank you. I want to wish a very happy Krishna Janmashtami to all. Today in our school we celebrated the Krishnashtami program. In that nursery, LKG, UKG students performed by Krishna and Gopika dresses, and the rest of the classes 1 to 5th class we did cultural programs. Every year we celebrate the Krishnashtami program in our school in a great level. So I want to thank to the parents and the teachers and our management, to everyone whoever participated this program, make the program to success. Thank you.